ఇప్పుడంటే ఫ్రీ బస్సులు వచ్చుట్లా అక్కలంతా ఆధార్ కార్డులు పట్టుకొని బస్సు ఎక్కుతున్నారు కానీ పట్నంలోనైనా జిల్లా కేంద్రాలలోనైనా ఎటు పోవాలన్నా ఆటో ఎక్కేటోళ్ళు రోడ్డు మీదకి వచ్చిందంటే 2 నిమిషాలు సుతా నిలబడక ముందే ఆటో వచ్చేది ఎక్కిపోయేటోళ్ళు. చిన్న చిన్న టౌన్లలోకి వెళ్ళి ఊర్లకు పోయే ఆటోలు అయితే నిండేదాకా ఉండి ఆ టెన్క చాలు చేస్తారు డ్రైవర్ అన్నలు. అయితే ఒక్క ఆటోలో ఎందరు కూర్చుంటారులా? వెనక 3, ముంగట డ్రైవర్ పక్కకు ఒకళ్ళు, మొత్తం 5. అదే 7 సీటర్ అయితే డ్రైవర్ అన్నతోని కలిపి 8 కూర్చోవచ్చు. కానీ గిటు చూడుండ్రి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23. వామ్మో, 7 ఎక్కాల్సిన ఆటోల 23 మందా? నాగర్ కర్నూల్లా ఈ స్కూల్ పోరాలను గీ తీర్ల దోల్కపోతున్నాడు డ్రైవర్ అన్న. మళ్ళా పక్కలకు బ్యాగులు. పొద్దుగాలనే ఎస్ఐ సారు బండ్లు చెక్కింగ్ చేస్తుంటే ఈ ఆటో నాపి చూసే వరకు వచ్చినంత పని అయిందనుకోర్రి. ఆపిచ్చి ఇట్లా పిల్లలను దించుకుంటే ఎంచితే 23 మంది ఉన్నారు. ఆటో అనుకుంటున్నావా, బస్ అనుకుంటున్నావా? పిల్లలకు ఏమన్నా అయితే ఏంది పరిస్థితి? 4 జోబిడిచి పెట్టి ఇంకో 2 ఆటోలు తెప్పించి అండ్ల ఎక్కిచ్చిండు కొందరిని. ఎంత మందిని జొర్ర కొడితే అంత ఎక్కువ పైసలు వస్తాయని మనోళ్ళ ఆపొచ్చిన. మంది ఎక్కువైతే ఛార్జీలు తక్కువైతాయని అమ్మ నాయనలు. ఇగేముంది, కోళ్ళను గమ్మినట్టు గమ్మి పంపిస్తుర్రన్నట్టు. అవసరమైతే ఓ ట్రిప్పు ఎక్కువ తిరిగినా మంచిదే, 1000 రూపాయలు ఎక్కువైనా మంచిదే గాని గిసొంటి పరిశాన్ పనులు పెట్టుకోకుర్రి జరా.